అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం సంతబైలు పెద్దరామస్వామి కళ్యాణ మండపం నందు ఓం శాంతి గవరపాలెం బ్రాంచ్ బీకే సత్యగారి ఆధ్వర్యంలో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కళ్యాణ వ్రత మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది। ఈ వ్రత మహోత్సవం 300 మంది దంపతుల సమక్షంలో నిర్వహించారు। అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారి సతీమణి దాడి పద్మావతి గారు, తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర గవర కన్వీనర్ మల్ల సురేంద్ర పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఓం శాంతి గవరపాలెం బ్రాంచ్ బీకే సత్య మల్ల సురేంద్ర మాట్లాడుతూ ఓం శాంతి బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో అనకాపల్లి చుట్టుపక్కల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని, మనిషి ప్రశాంతమైన జీవితం గడపాలంటే మనం ఏ విధంగా నడుచుకోవాలనే సారాంశం పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తున్న ఓం శాంతి బ్రహ్మకుమారిస్ ప్రతినిధులను అభినందించారు। ఈ కార్యక్రమంలో అధిక స్థాయిలో ఓం శాంతి భక్తులు పాల్గొన్నారు। మనం తెలుసో తెలియక చేసిన మన పాపాలన్నీ కర్పూరంలాగా భస్మైపోవాలి, తండ్రి నుండి మనకి అనేక జన్మల యొక్క పుణ్యకథ రావాలని సంకల్పం తీసుకుంటూ అందరూ కూడా ఆర్త తీసుకోవాలి। చెప్పండి ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। ఓం నమః శివాయ। శ్రీ సత్యనారాయణ కలిపోతేనే ఈర్ష్య ద్వేషం కోపం అన్ని కూడా పోతేనే మనిషికి జీవితం ప్రశాంతమైన జీవితం ఉంటుంది। ఈరోజు మనం కూడా వినాయకుడి మాల వేసుకున్నాం, అక్కడ పూజకి రమ్మని ఎన్నో ఫోన్లు వస్తున్నాయి, కానీ ఇక్కడ సత్యాగ్రహాలు పిలిచారు కాబట్టి నేను కూడా గంటన్నర సమయం ఇక్కడ కేటాయించినందుకు ఈ ప్రశాంతమైన నాలెడ్జ్ నేను కూడా అదే దేవుడికి ఎన్ని పూజలు చేసినా ఈ తాలూకా ఇంతమంది పెద్దలు పెద్ద వయసు వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు। ప్రతి నాకు తెలిసి ఒక 10 సంవత్సరాలు పెట్టి కూడా బ్రహ్మకుమారిస్కి నేను తెలియకుండా ఫ్యాన్ అయిపోయాను। ఈ బ్రాంచ్లన్నీ కట్టక ముందు నుంచి శివరాత్రి కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాల్లో వాళ్ళని పిలుస్తూ ఉంటారు। యాక్చువల్గా నేను ఫ్యామిలీతో రావాలి, ఇంటి దగ్గర మరి అక్కడ పనులన్నీ ఉండడం వల్ల నేను మళ్ళీ సింగిల్గా రావాల్సి వచ్చింది। ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చెప్తాను।